ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎలక్షన్లో మరియు రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ నుండి తీర్మానం మల్లన్న ఉన్నారు, మరి బీజేపీ పార్టీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మల్లన్న అని చూసుకుంటే ఓన్లీ స్క్రీన్ లీడరే. ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు మనం ఎన్నో సేవా కార్యక్రమం చేశాడు. ఆయన రాజకీయంలో ఇంతకుముందు 13-14 సంవత్సరాలు ఉన్నత చదివి మరి అమెరికాలో ఒక మంచి జాబును వదిలిపెట్టుకొని నా ఓరుగలు ప్రజానికానికి నేను ఏదో ఒక నాంతు సహాయం చేయాలి, సేవ చేయాలని ఉద్దేశంతో లక్షల రూపాయల జీతం వదులుకొని ఈ రోజున వరంగల్ వచ్చి మరి 13 సంవత్సరాల నుండి బీజేపీలో ఉండి మొన్న 6 నెలల కిందట టీఆర్ఎస్లో చేరడం జరిగింది. మల్లన్న పోటీ కదా, పోటీ ఇచ్చే అవకాశం లేదా? గట్టి పోటీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుందాం, గత 13 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉండి రాకేష్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. మనం ఇప్పుడు వరంగల్ జిల్లాలో మనం చూసుకుంటూ పోతా అంటే వరంగల్ జిల్లాలో అన్ని సేవా కార్యక్రమం చేసుకుంటా మళ్ళీ అదేవిధంగా ఖమ్మంలో ఇంతకుముందు ఆయన ఇన్ఛార్జ్ కూడా పోవడం జరిగింది. ఆడ కూడా ప్రజలు లైవ్లో, ఎందుకంటే నాకు ఫోన్ చేస్తారు అందరూ, మేము ఏ పార్టీలో ఉన్నా కానీ ఈసారి రాకేష్ అన్నకి మేము గెలిపిస్తాం అని చాలామంది ఫోన్ చేస్తూ జరుగుతుంది. బీజేపీ ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు కదా, ఎట్లుంటుంది? ఆయన పోటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? పోటీ ఇచ్చే అవకాశం ఏమి ఉండదండి. ప్రజలలో ఉండాలి. ఇప్పుడు నాయకులు అంటే ఏడునో పోయి కూర్చుండు కాదు కదా, ప్రజలలో ఉండి ప్రజా సమస్యకు పోరాడి నిరుద్యోగుల పాటు మరి ఎన్నో సమస్యల మీద మరి రాకేష్ రెడ్డి పోరాటం చేసాడు. మరి ఆయన ఏం చేసిండు? మన రాకేష్ అన్నకే ఉందన్న చాలా వరకు. మా ఫ్రెండ్స్ అయితే నా డిగ్రీ అయిపోయింది, 2015లో అయిపోయింది డిగ్రీ. మా ఫ్రెండ్స్ అందరినీ అంటే కాంటాక్ట్ చేస్తే మనం అంటే వాళ్ళు కూడా పెట్టారు, నేను స్టేటస్లో పెడతా అంటే చూశారు, కాల్ చేసి ఎవరికి ఇద్దామని అంటే రాకేష్ అన్నకి ఇద్దామని వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. మరి మళ్ళీ అంటే పోటీ చేస్తాడు, కానీ ఇంతకుముందు అభిప్రాయం ఉండేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళేసరికి అతని మీద వ్యతిరేకత బాగా వచ్చింది. మనల్ని ఇంత నమ్మించి మోసం చేసినట్టు అయిపోయింది. ఆ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళకు అంటే ఆ పార్టీతోనే సంబంధం ఉన్నట్టుగా ఉండి సడన్గా వ్యతిరేకించి అదే పార్టీలోకి పోవడం అన్నట్టుగా, అంతకుముందు బీజేపీ నుంచి వెళ్ళి వచ్చినట్టు బీజేపీ పార్టీలోకి వచ్చి మళ్ళీ అందరి నుంచి వద్దన్నట్టుగా బయటికి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో పోవడం ఎంతవరకు కరెక్ట్? అది సో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది కదా, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాకేష్ రెడ్డి అన్న గెలుస్తారని ఆల్మోస్ట్ అందరూ అదే అనుకుంటున్నాం. గెలుస్తాడు కూడా పక్క. ఎందుకంటే అన్న వ్యక్తిత్వం వచ్చేసి కొట్లాడే తత్వం ఉంటుంది. ప్రజలలో ఎప్పటికీ నిరంతరం ప్రజల కోసం ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు, ఎక్కడ చూసినా ప్రజల మధ్యలో ఉంటాడు. కాబట్టి గెలుస్తాడనే టాక్ అయితే బాగుంది. ఖచ్చితంగా గెలుస్తాడు కూడా అనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండే కదా, తీర్మానం మళ్ళీ అన్న ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అన్న. పబ్లిక్లో అది ఎప్పటికీ స్ప్రెడ్ అయిపోయింది. ఉంటా అంటే ఎప్పుడు పోతాను రేపు ఇంకో దాంట్లో ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఆయనకి ఎవరేస్తాను లేదన్న తీర్మానం మళ్ళీ అవుట్ సైడ్. ఇక్కడ పట్టభద్రుల ఉప ఎన్నిక జరుగుతుంది కదా, ఎట్లుంటుంది పరిస్థితి? పట్టభద్రులలో రాకేష్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందండి. ఆయనకే బాగా ఇప్పటివరకు అయితే పబ్లిక్ ఒపీనియన్ అయితే ఆయన మీదే బాగుంది, ఇంపాక్ట్ అయితే కంపల్సరీ. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అశోక్ సార్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు, ఎట్లుంటుంది? అవునండి, యాక్చువల్గా ఏంటిదంటే రాకేష్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు, చాలా బాగా చదువుకున్నాడని చెప్పేసి అని ప్రజల్లో కానీ ఇప్పుడున్న యువకుల్లో కానీ బాగా ఇప్పటివరకు స్లోగా నిలిపోయింది. అట్ ద సేమ్ టైం తీన్మార్ మల్లన్న కూడా లాస్ట్ సారి పోటీ చేసినప్పుడు వాస్తవానికి ఆయనకు ఇమేజ్ ఉండేది. కానీ ఈ ఎలక్షన్కి వచ్చేసరికి ఏమైందని అంటే తను ఎప్పుడు ఒకటే స్లోగన్ పట్టుకుని ఉన్నాడు, ఏంటంటే ఆ ఒక కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి, కేసీఆర్ పేరు చెప్పుకోవాలి, కేసీఆర్ అది చెప్పేసి అనే పైకి రావాలని చెప్పి ప్రశ్నించే గొంతుకలాగా బయటకు వచ్చిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ ఒక 6 నెలల కాంచాలు జరుగుతున్న ఈ మన సమస్యలపైన ఏనాడు ప్రశ్నించడం అనేది మనం చూడలే. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అనేది ప్రభుత్వం అధికారాలు లేనప్పుడు ఎలా అయితే కేసీఆర్ కుటుంబం మీద ఎటువంటి ఆరోపణల మీద దాని మీద ఉన్నాడో ఇప్పుడు కూడా అదే ఒక స్లోగన్ పట్టుకొని ఏడుస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన ఎలా ప్రశ్నించే గొంతుకు అవుతాడు? ఒక మీడియా పరంగా వచ్చిన వ్యక్తి అక్కడ ఎవరు అధికారం ఉన్నా కూడా ఈక్వల్గా మనం ప్రశ్నించడం అనేది అవసరం మనకు. అలాంటి వ్యక్తి మరి ఒకటే కావాలన్నాడు కాబట్టి ఆయన ఎలా ప్రశ్నించే గొంతుకు అవుతాడు అనేది మేము అనుకుంటున్నాం. ఎట్లుంది, ఎవరు గెలుస్తారు? ఇక్కడ నుంచి రాకేష్ అన్న గెలుస్తాడు. ఎందుకని అంటే అన్న మాట్లాడే విధానం, అన్న దగ్గర ప్రశ్నించే తత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతు కావాలన్న. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు కదా అనేది ఏముందన్న, ఇప్పుడు తెల్లారితే ఏది అధికారంలో ఉంటే దాంతో మాట్లాడతాడు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. వరంగల్ జిల్లాలో ఆయన పేరంటే ఎవరు అంటారు? తెలియదా ప్రేమేందర్ రెడ్డి ఎవరికి? వరంగల్ జిల్లాలో ఒక 10 మంది అభ్యర్థులు, 10 మంది పిల్లలను అడగండి బీజేపీని. మీ ఓటు ఎవరికే పోతున్నారు? రాకేష్. ఎందుకు అంటే ఏం చెప్తారు? అన్న చదువుకున్న వ్యక్తి, నిరుద్యోగ కోసం చాలా మాట్లాడేంత టాలెంట్ అన్న దగ్గర ఉన్నది. సో ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుంది కదా, పట్టభద్రుల ఉప ఎన్నిక,
ఎట్లుంటుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? 100% రాకేష్ రెడ్డి అన్న గెలవబోతున్నాడు. తీన్మార్ మల్లన్నకు బ్యాండ్ అవుతుంది. ఆడు మంచి వ్యక్తి కాదు, క్యారెక్టర్ మంచిది కాదు తీన్మార్ మల్లన్న. మనం గెలవబోతున్నాం. అంటే ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు రాకేష్ రెడ్డి గెలుస్తున్నాడు? రాకేష్ రెడ్డి అని అంటే ఒక నమ్మకం. సింపుల్గా ఏ పార్టీ వ్యక్తి అయినా సరే, ఏ కార్యకర్త అయినా సరే ఒప్పుకోవాల్సిన విషయం ఇది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా రాష్ట్రంలో. అన్న అట్లా అనుకుంటే ఎట్లానో మనం కూడా పోరాటం చేస్తాం కదన్న. మనం గెలవబోతున్నాం. 100% ఉప ఎన్నిక అనేది గెలవబోతున్నాం. రాకేష్ రెడ్డి అని భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, ఎట్లుంటుంది? చాలా తక్కువ అన్న చూసింది, చాలా తక్కువ. అసలు ఆయన ప్రజలలో ఎప్పుడు కనపడాడు అన్న? ప్రేమేందర్ రెడ్డి ఎవరన్నా అసలు ఎప్పుడు కనపడలే అన్న. ప్రేమేందర్ రెడ్డి అయితే ఎప్పుడు ప్రజలలో కనపడంగా నేను చూడలేదు. ఫైట్ ఎవరెవరికి మధ్య ఉండొచ్చు ఫైట్? ఆబ్వియస్గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అన్న. ఎవరు గెలుస్తారు ఇక్కడ? డౌట్ లేదు, రాకేష్ అన్న. ఎందుకు రాకేష్ రెడ్డి అంటున్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో అన్న ఒక్కడే అన్న నీట్ పర్సన్, కొద్దిగా సమస్యలు ఉన్నా కానీ సమస్యల మీద మాట్లాడేటోడు, ఏదంటే అది ముందుకు వచ్చేటోడు. మొన్న కరోనా టైంలో కూడా కొద్దిగా ముందుండి అన్న వేరే అదైనా కానీ అన్న ముందుండి అది చేసిండు. కరోనా టైం అయినా కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా బాగా చేస్తాడు అన్న. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, ఎట్లుంటుంది? అసలు ఆయన ఉన్నాడా పోటీలా? ఉన్నాడా? తెలియదు. మీకు ఐడియా లేదా? ఎట్లా లేకపోతే లేడు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన అవుపించే ఎప్పుడు ఎలక్షన్లో అప్పుడే అవుపిస్తాడు, తర్వాత అయితే ఎప్పుడు అవుతాడు. అన్న అంటే ఎలక్షన్లు ఉన్నా ఏది ఉన్నా ఆయనకు అధికారం ఉన్నా లేకున్నా జనాల మధ్యలో ఉంటాడు, జనాల కోసమే అది చేస్తాడు అన్న. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. ఆయన గురించి ఎందుకన్నా, ఆయన పోటీల గురించి లేని గురించి మనం అవసరం మాట్లాడుకోవద్దు. పోటీలు ఉన్నాడా ఆయన? ఆయన లేడన్నా. మీ దృష్టిలో లేడా? నా దృష్టిలో జనాల దృష్టిలో కూడా లేడు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాకేష్ రెడ్డి గెలిచే అవకాశం ఉందన్న. ఎందుకని? రాకేష్ రెడ్డి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి సర్వీస్ చేయగలుగుతాడు. మా వరంగల్ వరదలు వచ్చినప్పుడు కూడా రాకేష్ అన్న చాలా హెల్ప్ చేసిండు అందరికీ. ఆయన చేసిన సర్వీస్ ఇక్కడ ఎవరు చేయలే ఇంతవరకు కూడా. ఫుల్ వాటర్ ఫ్లోయింగ్ ఉండే ఆ టైంలో, అసలు ఫుడ్ కూడా లేని పరిస్థితి ఉండే అందరికీ. ఆ వాటర్లోకి వెళ్ళి తార్లు కట్టుకొని రూప్స్ కట్టుకొని పోయి అందరికి ఫుడ్ డొనేషన్ చేస్తూ ఎంతో చేసిండు. మెగా జాబ్ మేళ పెట్టిండు ఇక్కడ. అంతకుముందు నిరుద్యోగులు ఎగ్జామ్కి ప్రిపేర్ కానీ ఒక యాప్ రెడీ చేయించిండు. ఇట్లా ఎంతో సర్వీస్ చేసిండు. బిట్స్పిల్ అని టాపర్ రాకేష్ రెడ్డి అన్న. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు, ఎట్లుంటుంది? తీన్మార్ మల్లన్న అనేటోడు ఆయన స్క్రీన్కి మాత్రమే లీడర్. రాకేష్ రెడ్డి అనేటోడు పబ్లిక్ లీడర్. పట్టభద్రుల ఉప ఎన్నిక వచ్చింది కదా, ఎట్లుంటుంది సిచ్యువేషన్? ఎవరు గెలుస్తారు? ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. ఎందుకంటే పట్టభద్రుడు, సామాన్య రైతు కుటుంబం నుంచి ఒక ఉన్నత స్థాయి వరకు ఎదిగి బిట్స్ పిలాన్లో గోల్డ్ మెడలిస్ట్. చిన్నతనం నుండి చాలా కష్టపడి ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి ఎదిగిందంటే నీతి నిజాయితీపరుడు, కల్మషం లేని మనిషి. అదే కాకుండా అనలేని సేవలు చేసిండు వరంగల్ వరదలకు ఫస్ట్ కరోనప్పుడు డేంజరస్ జోన్లో కూడా నిత్యావసర వస్తువులు ప్లస్ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు అన్ని సరఫరా చేసిండు. అలాగే సెకండ్ జోన్లో కూడా నిత్యావసర వస్తువులు పంచిండు. అలాగే ఎన్నో సామాజిక సేవలు చేశాడు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండు కాంగ్రెస్ నుంచి. తీన్మార్ మల్లన్న గురించి మనకు అప్పుడు బాగుండేదండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఏముందంటే సెటిల్ అంతా బబుల్ ఉన్నది. ఆయనకు సెటిల్మెంట్ దందాలు అన్నీ సెటిల్మెంట్ దందాలని తెలియనప్పుడు బాగా ఫస్ట్లో సెకండ్ ప్లేస్లో వచ్చిండు. ఫస్ట్ ప్లేస్ పల్లరాజేశ్వర సార్ వచ్చిండు, సెకండ్ ప్లేస్ తీన్మార్ మల్లన్న వచ్చిండు, థర్డ్ ప్లేస్ కోదండరాముడు సార్ వచ్చిండు. ఎవరు కొట్టేసే అవకాశం ఉంటుంది? ఎవరు కొట్టేసే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ మంది అప్పుడు తీర్మానం వల్లనే ఇండిపెండెంట్ చేసిన కాబట్టి అన్ని పార్టీలలో ఓటేసిండు ఆయనకు. ఇప్పుడు ఒక పార్టీ వైజ్ చేస్తాను కాబట్టి ఆ పార్టీ వాళ్ళు ఇస్తారని నేను అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తారు, వేరే వాళ్ళు వేరు అని నా అభిప్రాయం. వేరే వాళ్ళు అంటే ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు, ఊపు అయితే అంతా బీజేపీ కనపడుతుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఇట్లా. పోతే ప్రేమేందర్ రెడ్డి కూడా ఓట్స్ రావచ్చు ఎక్కువనే. ఇక రాకేష్ రెడ్డి అంటే మొన్నటిదాకా బీజేపీలో ఉండి ఆయన ఎల్లకెళ్ళి బీఆర్ఎస్లో పోయింది కాబట్టి ఆయన రావడం కొంచెం కష్టం. ఉంటే ఇద్దరి మధ్యనే ఉంటుంది, తీన్మార్ మల్లన్న ప్రేమేందర్ రెడ్డి మధ్యనే ఉండే అవకాశం ఉంటుంది పోటీ ఉంటే. ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి అయితే నాకు ఇంతవరకు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నా. ఇక మల్లన్న గురించి అంటే చెప్పలేము, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతూ అతనికి తెలియదు. ఒక బ్లాక్ మెయిలర్ జనరల్గా చూస్తూ ఉంటాం, ఒక ఫన్నీ జోకర్ మ్యాన్ అంతే ఆయన మల్లన్న, అంతే తప్ప అతను ఈ పోటీకి అనర్హుడు అనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ను శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్లో. నేను టీఆర్ఎస్ మొదటి నుంచి ఉద్యమకాలంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిని. టీఆర్ఎస్లో ఉన్న ఏ పార్టీ చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే కేసీఆర్ గారు తన డెవలప్మెంటు తన ప్రతి ఒక్కటి చూస్తున్నాం, చూసి పెరిగిన వాళ్ళమే. ఏదో గవర్నమెంట్ మారింది కదా అని చెప్పి మనం వ్యక్తులను మార్చలేం, ఏదో వ్యక్తి వచ్చింది కదా అని చెప్పి మార్చలేం. ఎందుకంటే మనకు కావాల్సిన విద్యావంతులు. మోస్ట్లీ ఈ ఎలక్షన్కు కావాల్సిన మనకు విద్యావేత్తలు కావాలి. ఎందుకంటే విద్యార్థుల యొక్క స్థితిగతులను, జాబ్స్ను దాని గురించి మాట్లాడే వ్యక్తి కావాలి తప్ప బెదిరించి
డబ్బులు లాక్కొని మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఈ పార్టీ మరి చేసే వ్యక్తి మనకు వద్దు. అందుకనే మేము రాకేష్ అన్నను ఎంచుకొని ఆ తూర్పు నుంచి ఈడికొచ్చి అన్నతోని పనిచేయడం జరుగుతుంది. చేస్తాము, గెలిపించుకుంటాము, ఎప్పటికీ బీఆర్ఎస్లోనే ఉంటామని మేము చెప్తున్నాం అన్న. పర్టికులర్గా ఈ ఒక 9 సంవత్సరాల నుంచి 9.5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైతే చేసిందో ఉద్యోగాల గురించి అయినా కానీ, అభివృద్ధి చెందిన దాని గురించి అయినా కానీ, వరంగల్కి సంబంధించిన అభివృద్ధి చెందిన దాని గురించి అయినా కానీ ఎంతోగానో డెవలప్ అయింది. ఈ వచ్చిన 100 రోజులలో కాంగ్రెస్ వచ్చిన దానికి ఏ ప్రభుత్వం కానీ ఏ ఉద్యోగాల షెడ్యూల్ కానీ రిలీజ్ చేయలేదు. ఏ డెవలప్మెంట్ అనేది ఏది కాంగ్రెస్ చూడలేకపోయినాం. సో ఇప్పుడు మనము అపోనెంట్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా రాకేష్ అన్న ఉన్నాడు కాబట్టి ప్రశ్నించే గొంతుగా మనం గెలిపించుకొని లోక్సభలో అన్నను నిలబెట్టి మన తరపున మన గ్రాడ్యుయేట్స్ తరపున ఒక దళమిప్పి ఒక ప్రశ్నగా అన్నను మేము బలంగా గెలిపించి పంపించాలని అనుకుంటున్నాను. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆపోజిట్ పార్టీలను తిట్టుడు. ఇప్పుడు అంతవరకు బీజేపీలో ఉన్నట్టు కండువాలు వేసుకున్నాడు. రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని తిడుతుండు, బీజేపీలో తిడుతుండు. అది ఆయన గురించి అందరికీ తెలిసిపోయింది అన్న. ఆయనకు అప్పుడు ఒక 1 year 2 years బ్యాక్ చాలా మంది ఫాలోయింగ్ ఉండే, కాకపోతే ఇప్పుడు 0 అయిపోయాను. బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఎట్లుంటుంది, గెలిచే అవకాశం ఉందా? లేదన్న, 100%లో 5% కూడా లేదన్న. మీ ఓటు ఎవరికి ఉప ఎన్నికలో? రాకేష్ రెడ్డికి అన్న. రాకేష్ రెడ్డి చాలా సేవలు చేసినాడు. ఇక్కడ వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ఇట్లా ఫుడ్ పంచడం, చాలా మంది హాస్టల్ ఇక్కడ హాస్టల్ ఉండేది అన్న నైమ్నగర్ కాడ, ఫుడ్ ఇట్లా అట్లా చాలా చేసారు, చాలా సేవలు చేసారు. చివరిగా మీ ఓటు ఎవరికి అయిపోతారు? రాకేష్ రెడ్డికి. అయితే యాక్చువల్గా తీర్మానం మల్లన్నకు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ టైఅప్ కానప్పుడు ఆయనకు కొంత వాల్యూ ఉండేది. వాస్తవంగానే ప్రశ్నించే గొంతుక లెక్క చాలామంది చూసారు. అంటే లాస్ట్ టైం ఎన్నికలలో కూడా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ప్రజలు కూడా సరే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏది ఉన్నా మాట్లాడుతాను కదా చేస్తాను కదా అని కొంత ఓటు బ్యాంక్ వేసిళ్ళు. కానీ ఈసారి లేదు, పరిస్థితి లేదు ఈసారి. ఎందుకంటే అధికార పార్టీ ఎప్పుడున్నా కూడా ఏముండదు, ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచినా ఉన్నా వాళ్ళకు ఒకటే, లేకున్నా ఒకటే. అది ఉండి సపోర్ట్ కొట్టడానికి అధికార పార్టీ ఉంటుంది, భజన చేసేదానికి సపోర్ట్ కావాలి. అధికారంలో ఉంది కదా, గెలిపించుకుంటారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళంతా వచ్చి పనిచేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు ప్రజలు సరే కామన్ అసెంబ్లీలో పార్లమెంట్ ఎన్నికలు కాదు కదా, ఇటు పడుతుంది కొనిద్దాం, ఇటు పడుతుంది ఇది పడితే చేస్తే ప్రజలు ఏదో నమ్మి చేస్తారు. ఇది గ్రాడ్యుయేట్స్ తెలివిగా ఉంటారు గ్రాడ్యుయేట్స్. ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతుగా ప్రభుత్వం సక్రమంగా ఏదైతే ఎగ్జాంపుల్ మనం ఒక బండి నడవాలంటే డ్రైవర్ కరెక్ట్ ఉండాలి. ప్రభుత్వం నడవాలంటే ప్రశ్నించే గొంతుగా కూడా మన కౌన్సిల్లో ఉంటే బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా యనుమల రాకేష్ రెడ్డి గారు గెలుస్తారండి. ఆయన చేసిన సేవలు మన వరంగల్ ప్రజలు కానీ ఎప్పుడు మర్చిపోలేదు. నల్గొండ ప్రజలు ఉంది, ఖమ్మం కూడా అన్నకి సపోర్ట్గానే ఉంటుంది ఎప్పుడు. ఆయన వరదలప్పుడు అన్నగారు చేసిన సేవలు, మళ్ళీ కరోనా టైంలో అన్నగారు చేసిన సేవలు జనాలు ఇంకా మర్చిపోలేదు. తీన్మార్ మల్లన్న ఉన్నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా. తీన్మార్ మల్లన్న ఉన్నాడు కానీ రాకేష్ అన్న చదువుకున్న వ్యక్తి, యువత మొత్తం రాకేష్ అన్నకే సపోర్ట్ ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు కనుక అంతకుముందు ఉండేవచ్చు కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న గ్రాఫ్ తగ్గింది మేము అనుకున్నవాడైతే. తీన్మార్ మల్లన్న ఎట్లా అంటే బ్లాక్ మెయిల్ అని ఆయన ఇంతకుముందు కాంగ్రెస్ తిట్టిండు, మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పెరుగుతున్నాడు. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా ఆయన తిట్టినట్టు వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు అదే లీడర్ని పొడుగుతున్నాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఓకే, సో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కొంతమంది పోటీ చేస్తున్నారు, అశోక్ సార్ అని. సో ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? అట్లానే ఏం లేదన్న. ఇప్పుడు మనకి జనాలలో ఉండేది మాత్రం రాకేష్ అన్న ఒక్కరే. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే ఎవరన్నా ఉంటారు అనేది వాళ్ళు లిస్ట్ ఉన్నారు అన్న, అంతవరకే. మీ ఓటు ఎవరికి ఇంతకీ పట్టభద్రుల ఎన్నికల్లో? నా ఓటు డెఫినెట్గా యనుమల రాకేష్ రెడ్డి అన్న గారికి. నా తరపున ఒక 200 ఓట్లు వేయడానికన్నా నేను సిద్ధంగా ఉన్నా. రాకేష్ రెడ్డి అన్న దద్దరిల్పుతున్నాడు, ఖచ్చితంగా తీర్మానం మల్లన్న ఢీ కొట్టబోతున్నాడు 100%. ప్రజాసేవలు ఎన్నో చేసిండు, వరంగల్లో వర్షాలైతే ఎన్నో సేవలు చేసిండు, పబ్లిక్కి ఎంతో సేవ చేసిండు. కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్కరికి మెడిసిన్ అందించిండు. పబ్లిక్ ఎంతోమందికి జాబ్ మెల్లబెట్టించిండు. విద్యావంతులకు, రైతు బిడ్డలకు, చాలా మందికి చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఎడ్యుకేషన్కు చేసుకోవడానికి ఆన్లైన్ సిస్టమ్ ఒక ప్రిపేర్ అని కూడా అన్న ప్రిపేర్గా పెట్టిండు. పబ్లిక్ ఎన్నో సర్వీస్ చేసి ఎంజిఎంలో కానీ ఏ కార్యకర్త కూడా ఏమైనా కూడా నైట్ పూట ఇబ్బంది అయినా కూడా రాకేష్ అన్న పోయిండు. తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేస్తున్నాడు. తీర్మానం వల్ల పోటీ చేస్తున్నాడు. తీర్మానం వల్ల గంటకు ఒక పార్టీ మారుతాడు, ఎన్నో పార్టీలు మారుతాడు, బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఎంతమంది పేదలు అన్నాడు, ఇది మన దళిత బంధు అంటే దళిత బంధు తీసుకుని చెప్పుతోడు కొడతాడు. గీదా మాట్లాడే తీర్మానం అన్న బీజేపీలో ఉన్నాడు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు.
ఎన్ని పార్టీలు మారుతానే కావు. ఒక న్యూస్ పెట్టుకొని ఒక జర్నలిస్ట్ తనం చేయకుండా రాజకీయం చేసుకుంటూ బ్రోకరేజం చేస్తున్నాడు. ఆ పార్టీలు ఉన్న అనుకోవాలని ఎంతో మంది చూస్తున్నారు. ఓకే. బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నాడు. ఏమన్నా ఎఫెక్టివ్ ఇచ్చే అవకాశం ఉందా ఇక్కడ? అసలు ఆయన పోటీలో ఉన్నట్టు మాకు అనిపిస్తలేదు. కంపల్సరీ మాకు పోటీలో ఉన్నట్టు అనిపిస్తలేదు. అసలు ఒక డ్రైవర్ని వేసుకొని డ్రైవర్కు తిండి పెట్టినోడు ఆయనకు అసలు ఇప్పటికీ అసలు ఏడున్నాడు, అసలు తిరుగుతున్నాడా, అసలు పబ్లిక్లో ఉన్నాడా, ఎక్కడ తిరుగుతాడు? అసలు ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి ఏడున్నాడు, అసలు తిరుగుతాడా? ఏమనంటే పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు తప్ప అసలు ప్రేమేందర్ రెడ్డి పోటీలు అంటే మాకు లేదు. మాకు ఒకటే డి అంటే రాకేష్ అన్న, తీన్మార్మల్ అన్న, మా ఇద్దరికి డి. బీజేపీ వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఖమ్మం అని, నల్గొండ కానీ, వరంగల్ కానీ గతంలో జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ భాజపా కాకుండా 3 సార్లు కూడా గ్రాడ్యుయేట్ నుంచి దిలీప్ కుమార్ గారు అయితేంది, పల్లా రాజేశ్వర రెడ్డి గారు అయితే వీళ్ళే గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా రాకేష్ రెడ్డి గారు చాలా అత్యధిక మెజార్టీతో గెలవబోతుండు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఆయనకు 2021లో ఆయన పోటీ చేసినప్పుడు చాలామంది ఆయనకు ఓటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. ఎందుకంటే ఆ రోజు ఆయన అపోజిషన్ పార్టీలో ఉండి చేసిండు కాబట్టి ఆయన ప్రజలంతా ఆయన స్వీకరించిండు. కానీ ఇప్పుడు అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండు కాబట్టి ఏదైతే యువత కానీ మిగతా వర్గాలు ఏవైతున్నాయో అంత అప్పుడున్నంత స్థాయిలో సహకరించకపోవచ్చు అని మా అంచనా. బీజేపీ ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అసలు బీజేపీ ప్రేమేందర్ రెడ్డి క్యాండిడేట్ అంటే ఆయన అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళే తిరస్కరిస్తారు. నా ఒపీనియన్ ఏంటంటే రాకేష్ రెడ్డి గారు ఏంటంటే ఆయన బీజేపీలో పనిచేసిండు. అంతకుముందు 2023 వరకు బీజేపీలో పనిచేసిండు. ప్రస్తుతం బీఆర్ఎస్కు క్యాడర్ ఉంది పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నిర్మాణంగా ఉంది పార్టీ. 23 సంవత్సరాల నుంచి దానికి ఒక వ్యవస్థాగతంగా కావాల్సినంత క్యాడర్ ఉంది. భాజపా కూడా ఉండొచ్చు. కాకుంటే ఏంటంటే అది క్యాండిడేట్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఇచ్చిన క్యాండిడేట్ సూటబుల్ కాదు కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకుంటారు జనం. పట్టభద్రులు అంటేనే సహజంగా ఎక్కువగా యువత, ఉద్యోగస్తులు, మేధావులు ఉండే అవకాశం ఉంది. వీరెప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకే వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఎన్నిక అనేది కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వారికే ఈ ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇతర పట్టభద్రులు అందరి మద్దతు ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఒక క్రెడిబిలిటీ కోల్పోయిండు. ఆయన ఒక అవకాశవాదిగా, ఒక రాజకీయంగా స్థిరత్వం లేకుండా పుటకో పార్టీ రోజుకో మాట మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిండు. ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగుల్లో, పట్టభద్రుల్లో, ఉద్యోగుల్లో ఆయన పట్ల ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి ఆయనను ఎవరు ఆదరించారని మేము భావిస్తా ఉన్నాం. బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నాడు. ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుందా? ఇది ముఖ్యంగా ఆయన పెద్దగా గుర్తింపు లేని వ్యక్తి కాబట్టి ఆయనకు ఎలాంటి ఆదరణ లభించదని మేము భావిస్తూ ఉన్నాం. పట్టభద్రుల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు? నా ఓటు ఉన్నత విద్యావంతుడు, ఒక ప్రఖ్యాత బిట్స్ పిలాని యూనివర్సిటీలో చదువుకొని ఒక అందమైన జీవితాన్ని వదులుకొని అమెరికాలో నుండి వచ్చి ఇక్కడ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలకు వచ్చినటువంటి ఒక విషయ పరిజ్ఞానం ఉన్నోడు, విజ్ఞానవంతుడు ఎవరైతే ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారో వారికే నీ మద్దతు తెలియజేస్తూ ఉన్నా.